గురుకులాల్లో సంక్షేమ హాస్టల్లో జరుగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనల వెనుక ఉన్న ఒక్కో రాజకీయ కుట్రను త్వరలోనే బయటపెడతామని మంత్రి సీతక్క అన్నారు. హాస్టల్లోని కొంతమందితో బీఆర్ఎస్ నాయకులకు ఉన్న బలమైన పరిచయాలు దీంతో జరుగుతున్న పరిణామాలపై ఆరా తీస్తున్నారని, అన్ని విషయాలు బయటకు వస్తాయని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకే బీఆర్ఎస్ నేతలు ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని ఆమె మండిపడ్డారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఎంతో మంది అమాయక విద్యార్థులు చనిపోయారని, కనీసం వారి గురించి వాళ్ళ కుటుంబాల గురించి నాటి ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. గురుకులాల్లో సంక్షేమ హాస్టల్లో జరుగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనల వెనుక ఉన్న ఒక్కో రాజకీయ కుట్రను త్వరలోనే బయటపెడతామని మంత్రి సీతక్క అన్నారు. హాస్టల్లోని కొంతమందితో బీఆర్ఎస్ నాయకులకు ఉన్న బలమైన పరిచయాలు దీంతో జరుగుతున్న పరిణామాలపై ఆరా తీస్తున్నారని, అన్ని విషయాలు బయటకు వస్తాయని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకే బీఆర్ఎస్ నేతలు ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని ఆమె మండిపడ్డారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఎంతో మంది అమాయక విద్యార్థులు చనిపోయారని, కనీసం వారి గురించి వాళ్ళ కుటుంబాల గురించి నాటి ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రాములు అందిస్తారు. రాములు. సోనియా, ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా పలు గురుకులాలలోని పాఠశాలలు, హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ సమస్యపై ఈరోజు ఫుడ్ పాయిజన్ జరుగుతున్న పరిస్థితులపై ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య మాటల యుద్ధాలు నడుస్తా ఉన్నాయి. ఓవైపు ఫుడ్ పాయిజన్ కు రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం. కనీసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసలు ఈ గురుకులాలను పట్టించుకోవడం లేదు, నిర్వీర్యం చేస్తా ఉన్నాడు. ఇన్ని సంఘటనలు జరిగి దాదాపు 40 మంది విద్యార్థులు ఇప్పటికీ చనిపోయారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు ఇతర నేతలు కూడా పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నారు. అయితే ఈ బీఆర్ఎస్ పార్టీ చేసిన ఆరోపణల కౌంటర్ గా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి సీతక్క కూడా స్పందించారు. నిన్న గాంధీ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో కూడా ఆమె చాలా హాట్ కామెంట్ చేయడం జరిగింది. గురుకుల హాస్టళ్లలో బీఆర్ఎస్ తో ఉన్న బలమైన పరిచయాల వల్లే కొంతమంది కావాలని ఇట్లా బీఆర్ఎస్ వాళ్ళు కుట్రలు చేసి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలని చెప్పి ఈ విధంగా చేయిస్తున్నారు తప్ప ఎక్కడ కూడా అంత పెద్ద ఎత్తున ఫుడ్ పాయిజన్ సంఘటనలు ఎప్పటికప్పుడు ప్రభుత్వం తరఫున పర్యవేక్షణ చేస్తా ఉన్నాం. అయితే నిన్న ఈ సమస్య పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా విద్యా కమిటీలు వేయడం జరిగింది. ఫుడ్ పాయిజన్ యొక్క విషయం పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చాలా హాట్ గా సీరియస్ గా స్పందించడం జరిగింది. ఎక్కడికక్కడ తనిఖీలు చేపట్టాలి, కలెక్టర్లు ఆ దిశగా ఆదేశాలు ఇవ్వాలి, ఎక్కడికక్కడ హెడ్ మాస్టర్ తో పాటు ఇంకా 3 కలిపి అక్కడ మానిటరింగ్ కమిటీలు కూడా వేయాలని చెప్పడం జరిగింది. మరోవైపు బీఆర్ఎస్ కూడా బడిపాట పేరుతో ఈ నెల 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు బడిపాట పేరుతో గురుకుల హాస్టళ్లు, గురుకుల పాఠశాలలు సందర్శించేందుకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో కమిటీ కూడా వేయడం జరిగింది. ఓవైపు వాళ్ళు విధంగా చేస్తా ఉంటే ప్రభుత్వం మాత్రం బీఆర్ఎస్ ను ఏకపక్షంగా ఖండిస్తూ దిలావల్పూర్, నిర్మల్ జిల్లా దిలావల్పూర్ ఘటనలో కూడా బీఆర్ఎస్ కుట్ర ఉందని చెప్పి సీతక్కతో పాటు అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా స్పందిస్తున్నారు. ఏదేమైనా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన కనుక మాత్రం ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. ప్రభుత్వం అనేక చర్యలకు శ్రీకారం చుట్టింది. సోనియా. థ్యాంక్ యూ రాములు.